ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ దత్త. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు 2020 జనవరి 1వ తారీఖు నుండి 2020 ఫిబ్రవరి 1వ తారీఖు వరకు మీనరాశి వారికి ఈ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ఈ మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి ఉన్నటువంటి 4 పాదాలు, రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు కలిపి మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి ఒక రకంగా ఒక సంవత్సర కాలంగా గురుబలం ఉంది, ఉన్నప్పటికీ కూడా ఏదో సామాన్యంగా అలా వెడుతూ ఉంది. ఏదో చతుర్థమందు ఉన్నటువంటి రాహు ఈ మధ్యలో మారి మీ యొక్క గమనాన్ని స్లో చేశాడు. గురుబలం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ గురుడు కూడా రాజ్యస్థానంలోకి వెళ్ళారు. ఒక రకంగా మీనరాశి వాళ్ళు గోల్డెన్ పీరియడ్స్ మాత్రం వాళ్ళకి స్టార్ట్ అవుతోందనే చెప్పాలి. ఈ జనవరి నెల నుంచి లాభమందు శని రాబోతున్నాడు. రాజ్యమందు గురుడు, లాభమందు శని, ఎంతో గొప్ప విశేషమైనటువంటి యోగవంతమైనటువంటి పీరియడు. ప్రతి క్షణము కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఉపయోగించుకోవాలి. మీ యొక్క మానసికంగా చాలా రోజులుగా ఉన్నటువంటి కోరికలన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి రోజులు వచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే లాభమందు శని విశేష యోగకారకుడు, లాభస్థానాధిపతి లాభమందు ఉండడం చాలా గొప్ప విశేషం. కాబట్టి మీ యొక్క సంకల్పానికి మీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి. ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఆలోచనని కూడా వ్యాపారస్తులకు అద్భుతం. ఖచ్చితంగా మీ లాభాలు గడించి తీరుతారు, ఏమాత్రం సందేహం లేదు. ఉత్తరాభాద్ర నక్షత్రాలకు విశేషం, రేవతి నక్షత్ర జాతకులకు విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. జనవరి 24వ తారీఖు నుంచి జనవరి 15 నుంచి లాభమందు రవి, రాజ్యమందు గురుడు ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మీకు ఉన్నతమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కలగజేస్తున్నాయి. చతుర్థమందు ఉన్నటువంటి రాహువు వల్ల కొద్దిగా వృత్తిపరమైనటువంటి చికాకులు, చతుర్థమందు ఉన్నటువంటి రాహువు వల్ల మాతృ సంబంధం, మీ తల్లికి అనారోగ్యం కలగవచ్చు. ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో వృత్తిలో మీకు ఏవో కొత్త మార్పులు జరుగుతున్న మాయా రూపాలు, మాయా ప్రభంజనాలతోటి మిమ్మల్ని భ్రమ పెట్టచ్చు అనేక రకాలుగా. కానీ జాగ్రత్త ఉండండి, ఆలోచించండి. స్థానచలనాన్ని మాత్రం ఇస్తామన్నా సరే స్థానచలనం మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, విరమించుకోండి. ఎందుకంటే దానివల్ల మంచి జరగకపోవచ్చు. ఉద్యోగపర విషయమై స్థానచలనం తప్పనిసరి అయితే ఎవరూ ఏం చేయలేం. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి చాలా విజయవంతంగా ఉంది. ఈ సంవత్సరం మంచి ర్యాంకులను సాధించి తీరుతారు. ఈ యొక్క జనవరి నెలలో మీరు రాయబోయేటువంటి ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నా, ఏదైనా బాగా చదువుకుంటే ఖచ్చితంగా మీరు విజయం సాధించి తీరుతారు, ఏమాత్రం సందేహం లేదు. స్త్రీలకు చాలా బాగుంది. ఆరోగ్య విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. సంతాన విషయమై ప్రయత్నం చేసుకునే వారికి జనవరి నెలాఖరి తర్వాత ఈ యొక్క ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా అది అనుకూలమైనటువంటి దిశగా ప్రయాణిస్తుంది. శని లాభమందు మీకు మంచి జరగడానికే వచ్చి ఉన్నాడు. శని యొక్క లాభమందు ఉన్నటువంటి శని మీ యొక్క పంచమ స్థానం పుత్రస్థానాన్ని చూడడం వల్ల శని యోగవంతమై సువర్ణమూర్తిగా లాభమందు మీకు మంచి బంగారం లాంటి విశేషమైనటువంటి యోగాన్ని కలగజేసేటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతీరుతుంది. అంతేకాకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైనా సరే ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ, లేదా మీరు వ్యాపార రంగంలో కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి అవకాశాలన్నీ కలిగి వస్తాయి. ఇప్పుడు ఈ శని 2.5 సంవత్సరాల లాభమందు ఉంటారు. వచ్చే సంవత్సరం ఒక 9 నెలల తర్వాత, 11 నెలల తర్వాత లాభంలో గురుడు వస్తాడు. ఈ లోపల తృతీయ స్థానంలోకి రవి వస్తారు. రాబోయేటువంటి రోజులన్నీ కూడా మంచివే.
కాబట్టి మంచి జరుగుతుంది. మీనరాశికి కూడా చాలా విజయవంతంగా ఉంటుంది, ఏమాత్రం సందేహం లేదు. ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి ఆచిచూచి మీ యొక్క తల్లిదండ్రులతోటి, మీ పెద్దలతోటి, ఎందుకంటే వేసే ప్రతి అడుగు కూడా మంచిగా వేయడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో అది ఉన్నతమైనటువంటి మార్గమై మీ యొక్క పురోభివృద్ధికి, జీవితంలో మీకు రాబోయేటువంటి యోగాలన్నీ కూడా మీ పురోభివృద్ధికి ఉపయోగపడి ఉన్నత శిఖరాలకు చేరడానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి బిల్డర్స్కి అయితే సువర్ణావకాశం అనే చెప్పాలి. మీరు కట్టేటువంటి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకైతే అద్భుతం అనే చెప్పాలి. ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేదు, విజయం చాలా బాగుంటుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి భూమిని ప్లాట్ల కింద విభజించి అమ్మే వాళ్ళకు కూడా మంచి లాభాలు వస్తాయి. శని లాభమందు ఉండడం వల్ల మంచి లాభం వస్తుంది. ఆలోచించి మంచి విధానంలో ముందుకు వెళ్ళండి. వ్యవసాయదారులకి ఖచ్చితంగా జనవరి తర్వాత వచ్చేటువంటి పంటలో మంచి లాభాలు గడిస్తారు. మీ యొక్క మంచి ప్రొడక్ట్ అయ్యి దానివల్ల మీకు మంచి లాభం వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఆలోచించుకుని మంచి మార్గంలో మంచిగా ఉంటూ మీకు ఒక రకంగా చెప్పాలంటే నరఘోష ఎక్కువ అవుతుంది, అంత బాగుంటుంది మీ జాతకం. కాబట్టి ఈశ్వరుని బాగా దర్శించండి, వెంకటేశ్వరుణ్ణి, నారాయణుని జపం చేసుకోండి, ఈశ్వరుని బాగా దర్శించండి. స్వయంభవ ఆలయాలకి ఈ సంవత్సరం వీలు కుదిరినప్పుడల్లా స్వయంభవాలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకుని వీలైనంతగా స్వామి యొక్క అనుగ్రహం కోసం అక్కడ పూజాధికాలు చేసుకుంటే మీరు ఇంకా విజయవంతమైనటువంటి దిశగా మీరు ప్రయాణిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి సినిమా రంగంలో ఉండేటువంటి సినీ యాక్టర్లకు కానీ, ఎందుకంటే ఈ రాశికి అధిపతి గురుడైనప్పటికీ కూడా ఈ రాశిలో శుక్రుడు వచ్చేటప్పటికి ఉచ్ఛ పొందుతాడు. కాబట్టి శుక్రబలం చాలా ఉంటుంది ఈ రాశి వారికి. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి యాక్టర్స్ చాలామంది ఉన్నారు. ఆ యాక్టర్స్కి ఈ సంవత్సరం చాలా యోగవంతమైనటువంటి దిశగా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళ సినిమా హిట్ అవుతుంది. ఈ ప్రొడ్యూసర్లకు అయితే మంచి డబ్బులు తెచ్చి పెడతాయి. అంతే రకంగా మీకు అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది. మీనరాశి వారికి చేపల చెరువు రంగంలో ఉన్న వాళ్ళకైతే ప్రతి చేపలు రిలేటెడ్గా ఉండేటువంటి చేపలు, రొయ్యలు ఇంకా ఏవైతే ఉంటాయో ఆ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీకు లాభాలు గడించి తీరుతాల్లో, సిరులు పండించి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. చాలా రోజులుగా మానసికంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకి, ఎందుకంటే రాజస్థానమందు జరిగి ఉన్నటువంటి శని వల్ల మీకు ఎటువంటి ఉపయోగం జరగలేదు సరికదా, మానసికమైనటువంటి ఇబ్బందులు అనేకం కలిగి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మీకు మంచి జరుగుతాయి, ఏమాత్రం సందేహం లేదు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ప్రతి అడుగు కూడా శుభకరమైనటువంటి దిశగా వేస్తూ మంచి ఆలోచనలు చేస్తూ దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఆనందకరంగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మీరు వేసేటువంటి నిర్ణయం వల్ల, గృహంలో జరిగేటువంటి మార్పుల వల్ల కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా నూతన గృహం కొంటారు, నూతన గృహ నిర్మాణం చేస్తారు, ఏమాత్రం సందేహం లేదు. మంచి జరుగుతుంది. మీరు తీసుకునేటువంటి ఒక భూమిని కొంటారు, ఖచ్చితంగా ఆ భూమి మీకు మంచి ధనాన్ని తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రారంభంలో రాజ్యమందు ఉన్నటువంటి కుజుడు వల్ల మంచి భూమిని కొంటారు, అది మంచి రేటుకు అమ్ముతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే అద్భుతంగా ఉంది. ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఆలోచించుకుంటూ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అన్నీ కూడా చక్కగా చేస్తూ ముందుకు వెళ్ళండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే చాలా చాలా మీరు వేసే ప్రతి అడుగు కూడా మీకు రూపాయి తెచ్చిపెడుతుంది, ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా చతుర్థమందు ఉన్నటువంటి రాహు వల్ల తల్లికి ఏదైనా అనారోగ్యం ఉంటే కనుక మంచి సజెషన్ ఇచ్చి మంచి మందులు ఇప్పించండి, అన్నీ బాగుంటాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైనా సరే చాలా ఆనందకరం. ఈ యొక్క నెలని చాలా ఆనందంగా మీరు అనుభవిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. విద్యార్థులకు విజయవంతమైనటువంటి నెల, వ్యాపారస్తులకు విజయవంతమైనటువంటి నెల, స్త్రీలకు చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా
ఆనందకరంగా ఉంది. మంచి దైవ దర్శనాన్ని చేసుకోండి. ఎందుకంటే మీ రోజు కూడా క్షణము కూడా మీరు వేసేటువంటి అడుగు ప్రతి ఒక్కటి కూడా ఆనందకరంగా ఉండాలి అంటే దైవానుగ్రహం చాలా అవసరం. కాబట్టి మీరు వేసే ప్రతి అడుగు కూడా బాగోవాలని చెప్తూ నిరంతరం కూడా మీ ఇంట్లో గృహంలో పూజాది కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా నిత్యం పూజాధికాలు మానవద్దు. స్నాన సంధ్యానుష్ఠానాలు చేసుకుంటూ నిత్య కర్మలను ఆచరించితే కానీ మానవుడు వృద్ధిలోకి రాడు. నిత్యకర్మలు ఖచ్చితంగా అంటే నిత్యకర్మలు అంటే మనం స్నానం చేసి ఒళ్ళంతా రుద్దుకుని జపం ఇవన్నీ అదే కాకుండా మీరు స్నానం చేసిన తర్వాత వచ్చి భస్మం పెట్టుకుని స్వామి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకుని మీ యొక్క పూజాధికారి ఏవైతే ఉంటాయో స్నాన సంధ్యానుష్ఠానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. శని బలం చాలా పవర్ఫుల్గా ఉంది, గురుబలం కూడా చాలా పవర్ఫుల్గా ఉంది, కుజబలం చాలా పవర్ఫుల్గా ఉంది. ఇవన్నీ కూడా మీరు అంటే ఎందువల్ల దైవానికి దగ్గరగా ఉండాలి, వేసే ప్రతి అడుగు కూడా అది విజయవంతమైనటువంటి అడుగు కావాలి. రాజ్యమందు ఉన్నటువంటి గురుడు రాజ్యాధికారాన్ని ఇచ్చి తీరుతాడు. మీకు రాజకీయ నాయకులకి పదవి యోగం ఉంది. మీరందరూ కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ స్వస్తి.